జీవించిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. పత్రికల్లోనే నిన్న నారా లోకేష్ బాబు యువగరం పాదయాత్ర అడ్డుకోపడుతూ అనకాపల్లి పాదయాత్ర చేస్తున్న సమయంలో పబ్లిక్ రైతులు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఈ రోడ్లపై ఉన్న గుంతల వల్ల ఎంతో మంది ప్రాణనష్టం జరగడం జరిగింది, ఎంతో మందికి కాలుష్యాలు ఇరుక్కోవడం జరిగింది. ఆ సమస్యని నారా లోకేష్ బాబు గారికి ఈ మునపాక మండలం సింగరాపేట జంక్షన్లో ఉన్నటువంటి గుంతని చూపిస్తే అది చూపించారు రైతులు. చూపిస్తే ఆ గుంత దగ్గర నారా లోకేష్ బాబు గారు సెల్ఫీ దిగి ఇది వైసీపీ యొక్క ప్రభుత్వం అని చెప్పి దిగడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నాయకులు వెంటనే రాత్రే ఆ గుంతని మట్టితో పూర్తి వేసి అన్నారు వాళ్ళ సాక్షి పేపర్లోనే వాళ్ళ పిచ్చిరాతలు రాసుకొని చంద్రబాబు గారు తప్పుడు వాళ్ళు రాస్తున్నారు. ఈ కొయ్యోడు కప్పాలు ఆ వైసీపీ నాయకులు కానీ ఎవరికి పని లేవా? అచ్చుకోపడి మునపాక వరకు కూడా కొయ్యతో ఉన్న రోడ్డు. ఏ వైసీపీ నాయకుడు జిల్లా నాయకులు వస్తారో, లోకల్ ఎమ్మెల్యే వస్తాడో, ఈ లోకల్ నాయకులు వస్తారు, రండి ఛాలెంజ్ చేస్తాం, గుంతలోనే చూపిస్తాం. అంతే తప్ప మీ నోటుకు వచ్చామని మీ నచ్చినట్టు మీ సొంత పేపర్ అని చెప్పి పిచ్చి రాతలు కానీ రాస్తే ఈ సాక్షి పేపర్లే మేము దగ్గర చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిచ్చి వార్తలు మానుకోకపోతే భవిష్యత్తులో ఈ సాక్షి పేపర్ కానీ సాక్షి పేపర్ కూడా ఎవరు కొనగలరు అని చెప్పి మేము చాలా మంది ప్రభుత్వాలు సూచిస్తున్నాం. సాక్షి పేపర్ వాళ్ళ ఒక పార్టీకి పాపులర్ మాత్రమే, దీన్ని మాత్రం గ్రహించి తప్పుడు రాతలు రాసి పేపర్ని అసలు ఇచ్చేయాలని చెప్పి చేస్తూ ఈరోజు మునపాక మంది నుంచి మా పెద్దలందరూ వచ్చి మునపాక ఆర్ఆ మంత్రి కానీ, దేవతల శ్రీనివాసరావు కానీ, పెద్దపడి విజయ్ గారు కానీ, అలాగే కవితాకృష్ణ గారు, జేకే గారు, రమేష్ గారు కానీ, అలాగే ఉల్లింగ గారు అందరూ కూడా మండలానికి అందరూ కూడా వచ్చి ఈరోజు పేపర్ తగ్గ కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మంత్రి గారు ఒక్కరికి మాట్లాడుతున్నాం. సాక్షి పేపర్లో ఇది ఒక పనికిమాలిన పేపరు. ఈ పేపర్లో నిజంగా వెళ్ళి జనాలు అందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పొయ్యో. నేనుంటే లోకేష్ బాబు గారు పాదయాత్రలో నడుచుకుంటే ఒక రైతు అందులో పడిపోయాడు. ఆ జ్యోతిలో పడిపోతే వెంటనే లోకేష్ బాబు గారు చదువు తీసుకొని ఇది వైఎస్ఆర్ పార్టీ కారణం దాన్ని చూపిస్తే అది ఖచ్చితంగా నిజమైందని ఆయన చూపించారు. వైఎస్ఆర్ పార్టీ వాడి ఇవాళ దాన్ని పంపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోకేష్ బాబు గారు దాన్ని చేస్తున్నారని చెప్తున్నారు. దయచేసి ఈరోజు లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రతి ఈ అక్టోబర్ నుంచి అనకాపల్లి వరకు వెళ్ళే ఈ రోడ్లో ఉన్న కనక రోడ్లు ఈ సాక్షి వాళ్ళకి కానీ ఈ కార్యకర్తగా నాయకులు కాబట్టి ఇంటి పరిస్థితులని ఈ రోడ్డు బాగుపడాలంటే ఇలాంటి పిచ్చురాత్రులు రాకుండా ఇలాంటి పేపర్లు తగలబెడితేనే ఈ సరైన న్యాయం అని చెప్పి ఆటనో వస్తుంది చూడు, నేను ఆటనో అని వచ్చేస్తుంది. ఫుల్ అయిపోయినట్టుంది బాబు. వీడియో కాల్ వచ్చండి బాబు. ఈ రోడ్డు చాలా బ్రహ్మాండం ఉందా? సాక్షి పేపర్లో